ఈ కథ ఇద్దరి స్నేహితుల గురించి చెబుతుంది. అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు వారికి ఒక ఎలుగుబంటి ఎదురవుతుంది. అప్పుడు ఒకరు తన ప్రాణాలను కాపాడుకోవడానికి మరొకరిని వదిలేసి పారిపోగా, రెండో వ్యక్తి తన సమయస్ఫూర్తితో ఎలా ప్రాణాలను కాపాడుకున్నాడనేదే ఈ కథ. నిజమైన స్నేహం అంటే ఏంటో ఈ కథ మనకు నేర్పుతుంది. అనగనగా ఒకరోజు వెయిట్ ఈ ఇద్దరు ఫ్రెండ్స్ని చింటూ బంటుగా పిలుచుకుందాం. అనగనగా ఒకరోజు ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఒక దట్టమైన అడవి గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. అడవిలోకి ప్రవేశించే ముందు ఎలాంటి ప్రమాదం వచ్చినా మనమిద్దరం ఒకరికొకరం తోడుగా ఉందాం, సహాయం చేసుకుందాం అని ఒకరికొకరు ప్రామిస్ చేసుకున్నారు. కానీ ఇంతలో అకస్మాత్తుగా పొదల చాటు నుంచి ఒక పెద్ద భయంకరమైన ఎలుగుబంటి వారి వైపే నేరుగా వస్తోంది. దాంతో ఇద్దరికీ చాలా భయం వేసేసింది. ఆ భయంతో చింటూ తన ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న ఒక చెట్టు ఎక్కేశాడు. చింటూ తను చేసిన ప్రామిస్ని పూర్తిగా మర్చిపోయి తన ఫ్రెండ్ బంటూని కిందే ఒంటరిగా వదిలేశాడు. బంటూకి పాపం చెట్లు ఎక్కడం రాదు. తను చాలా ప్రమాదంలో ఉన్నానని అనిపించి వెంటనే ఒక విషయం గుర్తొచ్చింది. ఎలుగుబంట్లు చనిపోయిన ప్రాణాల్ని ముట్టుకోవు అని అతను ఎక్కడో విన్నాడు. వెంటనే బంటు నేలపై పడుకుని ఊపిరి బిగబెట్టి చనిపోయినట్లు నటించాడు. ఆ ఎలుగుబంటి నెమ్మదిగా నడుచుకుంటూ నేలపై పడుకున్న బంటు దగ్గరకు వచ్చింది. వంగి అతని చెవులు, ముఖం, తల భాగాలను వాసన చూసింది. అతను చనిపోయాడని భావించి నెమ్మదిగా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఎలుగుబంట్లు సాధారణంగా చనిపోయిన ప్రాణులను ముట్టుకోవు. ఎలుగుబంటి పూర్తిగా కంటికి కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత చెట్టుపై ఉన్న చింటూ కిందకి దిగాడు. నవ్వుతూ తన ఫ్రెండ్ బంటు దగ్గరికి వచ్చి, ఏం ఫ్రెండ్, ఆ ఎలుగుబంటి నీ చెవిలో ఏం చెప్పింది అని అడిగాడు. అప్పుడు బంటు లేచి నిలబడి ఒంటిపై ఉన్న దుమ్ము దులుపుకుంటూ ఇలా సమాధానమిచ్చాడు. కష్టం రాగానే మనల్ని ఒంటరిగా వదిలేసి పారిపోయే అబద్ధపు ఫ్రెండ్ను ఎప్పుడూ నమ్మొద్దు అని ఆ ఎలుగుబంటి నాకు చెప్పింది అన్నాడు. ఇది విన్న చింటూ సిగ్గుతో తలదించుకున్నాడు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ కథ మనకు నేర్పించే అసలైన పాఠం ఇదే. లైఫ్లో ఎప్పుడైనా మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి మనల్ని కాపాడుతారని ఎప్పుడూ ఎదురు చూడకూడదు. డేంజర్లో ఉన్నప్పుడు అస్సలు కంగారు పడకుండా కూల్గా ఆలోచిస్తే ఎలాంటి ప్రాబ్లం నుంచైనా బయటపడొచ్చు అని ఈ కథ మనకు క్లియర్గా చూపిస్తుంది. మనల్ని మనం కాపాడుకోవడమే అన్నిటికంటే ముఖ్యం. మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఈ కథ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.